ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైపోయింది శివ. ఇప్పుడిప్పుడే మీ బావతో సన్నిహితం అవుతున్న నా బంధం ఎక్కడ చెల్లా చెదురవుతుందోనని నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదక్కా. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? ప్రేమించిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నానక్క. అదే నేను అంటున్నాను. ఇక్కడ నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావా? అక్కడ హాల్లో ముగ్గులు ప్రిపేర్ చేస్తూ పూరి బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. నేను వెళ్ళి చూసేసరికి పూరి మాట్లాడడం లేదు. నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతున్నావేమో అనుకుని టెన్షన్ పడ్డాను. ఇక్కడికొచ్చి చూసాకే అర్థమైంది మీ మాటలు పూర్తయ్యాయని. నువ్వు ప్రేమిస్తుంది పూరిని కాకుండా ఇంకెవరినైనా అని తెలుసుంటే నా కాపురం కల్లోలం అయిపోయేది. సరే, నువ్వు చదువుకుని తొందరగా పడుకో. అయ్యో అక్క, నేను ప్రేమిస్తుంది పూరిని కాదు, బిందుని అని. ఈ విషయం మీకు ఎలా చెప్పాలక్క? మీతో చావు నాకు. ఏడి ఏడి ఎక్కడ ఎక్కడ వాడు? షిషో, వాడు విడానకమ్మాయి. ఇప్పుడు చెర్రీబాబు ఆత్మయ్యాడు. ఆయన గారికి పవర్స్ కూడా వచ్చేసాయి. కోపం వస్తే ఉన్న రక్తాన్ని కొబ్బరి నీళ్లు పీల్చినట్టు మనీ స్ట్రా వేసుకొని పీల్చేస్తారు. కాస్త నోరు ముస్తావు పిన్ని. వాడు ఆత్మయ్యాడనే భయంతో వాడి మీద ఎక్కడ లేని గౌరవం మర్యాద తన్నుకొచ్చేస్తోంది. చెప్పవే. సరే, వాడు నువ్వు చెప్పినట్టు ఆత్మే అనుకుందాం. సరే, ఎక్కడా ఎక్కడ వాడు? ఎక్కడా? అమ్మో, అదిగో అమ్మాయి, అదిగో, విన్నావా? చెర్రీబాబు ఆత్మ వాష్రూంలోకి వెళ్ళింది. అవును మమ్మీ, ఇప్పటి వరకు బ్లడ్ తో భోజనం చేశాడు కదా, ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. ఎక్కడైనా ఆత్మలు వాష్రూమ్కి వెళ్తాయా? ఎందుకు వెళ్ళావమ్మాయి? ఇప్పటి వరకు ఏ కథలోనూ ఏ సినిమాలోనూ ఏ రచయిత కనిపెట్టి ఉండకపోవచ్చు. కనిపెట్టినా చెప్పడం బాగుండదని వదిలేసి ఉండొచ్చు. బ్లడ్ తాగే ఆత్మకి జీర్ణశక్తి ఉండదా? కాలకృత్యాలు తీర్చుకోవా? లాజిక్కే కదా మమ్మీ. బా సరే, అదే చూద్దాం. రండి. అయ్యో, రండి. అయ్యయ్యో, మమ్మీ, అదిగో మమ్మీ, ఫ్లష్ చేస్తున్నాడు. వాష్రూమ్ కూడా యూజ్ చేస్తున్నాడు మమ్మీ. కాస్త నోరు మూస్తారా? వద్దమ్మాయి, వచ్చేయి వచ్చేయి. ఎవరు లోపల? బయటికి రండి.
పలికిన మూగ మనసులా ఎందుకు ఇలా మనసులో ఇంతలో చింతనే వింతలా హృదయ సీమలోకి ఉదయ భాను తేజం తరలి వచ్చినను నిదురలేపు తరుణం కనుల తలుపు తెరిచి కలను స్వాగతించే మూగ మనసునే ముచ్చటించు సమయం చినుకు కై వేచిన నదిని ముద్దాడగా మేఘమే మారెనా కరిగి జలధారగా ఎందుకో ఇలా మనసులో